హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ సిఏపిఎఫ్ యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఏప్రిల్ మే మంత్లో అప్లై చేసుకున్నారో వారికి వచ్చేసి నిన్న ఎగ్జామ్ అయితే జరిగింది. ఓకే, ఇందులో దీనికి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి కదా, దీనికి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చెప్తాను. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చా, ఇప్పుడు మరి నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా అనేది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక మనం ఒకసారి మెయిన్ టాపిక్లోకి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి నిన్న క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయి సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టోటల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు అయితే అడిగారండి. లాస్ట్ టైం 2023లో చూసుకుంటే జస్ట్ 15 క్వశ్చన్లు అడిగారు. ఈసారి వచ్చేసి 20 క్వశ్చన్లు అయితే అడిగారు. ఈ 20 క్వశ్చన్లు కూడా అంత ఈజీగా ఏమీ లేవు. ఓకే, మోడరేట్ లెవెల్లో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అలాగే టఫ్నెస్ లెవెల్లో కొన్ని క్వశ్చన్లు ఉండడం అయితే జరిగింది. టోటల్గా వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మోడరేట్ టు టఫ్నెస్ లెవెల్లో అడగడం అయితే జరిగింది. ఇక నిన్న జరిగిన పేపర్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగారండి. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ నుంచి అప్లికేషన్ బేస్డ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగారు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగిన పేపర్లో ఏవైతే డిఫికల్ట్గా ఉన్నాయంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆ రెండు కొంచెం కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఎకానమీ కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఓకే, అలాగే ఇంకొంచెం మరీ మాట్లాడాలంటే యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అయితే డిఫికల్ట్గా ఇచ్చారు. సో మొత్తానికి పేపర్ అనేది లాస్ట్ టైం కంపేర్ టు 2023తో కంపేర్ చేస్తే 2024లో పేపర్ అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఓకే, కట్ ఆఫ్ అనేది మరి తగ్గిద్దా అంటే నాకు తెలిసినంత వరకు ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే కొంచెం తగ్గిద్ది. 2023లో ఒకసారి చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓపెన్ కేటగిరీలో 118 కట్ ఆఫ్ ఉంది. ఓబీసీ వారికి కూడా సేమ్ 118 కట్ ఆఫ్ అయితే పెట్టారు. ఓకే, పేపర్ 1కి సంబంధించి 250కి గాను 118 కట్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే 118కి ఇంకొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఈసారి ఇప్పుడు వచ్చిన పేపర్ని చూస్తుంటే. ఓకే, మీకు ఇందులో మెయిన్గా ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే సింగిల్ లైన్ బిట్లు అనేవి చాలా తక్కువ అడిగారు. ఓకే, సింగిల్ లైన్ బిట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28వ బిట్ ఉంది చూడండి. ఈ 28వ బిట్టు చూసుకున్నట్టయితే గమనించినట్టయితే మీరు ఇక్కడ ఏంటంటే ఇది సింగిల్ లైన్ బిట్టే. ఓకే, మీకు జస్ట్ ఆన్సర్ ఏంటో తెలిస్తే పెట్టేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 30వ బిట్ ఉంది చూడండి. ఈ 30వ బిట్ ఏంటంటే అప్లికేషన్ టైప్ ఆఫ్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మీకు ఇందులో ఏంటంటే 1, 2, 3 ఇలా ఏంటంటే 2 అడిగారు. ఇంకొన్ని ఏంటంటే 3, 4 కూడా అడుగుతారు. దాంట్లో ఏంటంటే 1, 2 కరెక్టా, ఓకే 2, 3, 4 కరెక్టా, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి మనకి ఎక్కువ అడిగారండి క్వశ్చన్లు. ఇందులో అప్లికేషన్ టైప్ ఆఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగారు. సో టోటల్గా పేపర్ స్టాండర్డ్ ఏంటంటే మోడరేట్ కాదు, కొంచెం డిఫికల్ట్ లెవెల్లోనే ఉంది. ఓకే, మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్. ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా చదివి ఉంటారో వాళ్ళకి కొంచెం మోడరేట్ పేపర్ అనిపించింది. కరెంట్ అఫైర్స్ మీద కొంచెం శ్రద్ధ పెట్టని వాళ్ళకైతే కొంచెం ఇది డిఫికల్ట్ పేపరే. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ పెడితే మోడరేట్ పేపర్. కరెంట్ అఫైర్స్ చదవకోకుండా మిగిలిన అర్థమెటిక్, రీజనింగు, ఇక నెక్స్ట్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళకైతే కొంచెం డిఫికల్ట్ పేపర్ ఇది. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారండి. ఓకే, మొత్తానికి ఇది పేపర్ స్టాండర్డ్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ 1 ప్లస్ పేపర్ 2 నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో చాలామంది అయితే చూశారు. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి పేపర్స్ అనేవి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేవారు మరి ఆ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలిజిబులా అనేది ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారు. మార్చి నెలలో నోటిఫికేషన్ అయితే ఉంది. ఓకే, మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీరు మార్చి నెలలోనే అప్లై చేసుకుంటారు. దానికి సంబంధించి అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను నోటిఫికేషన్ రిలీజ్ చేయనప్పుడు. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉండి దీని మీద ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడే ప్రిపేర్ అయిపోండి బ్రదర్. ఎందుకంటే ఈ ఉద్యోగం క్రాక్ చేయాలంటే మినిమం ఖచ్చితంగా 1 ఇయర్ అయితే టైం పట్టిద్ది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే. ఓకే, ఆషామాషిగా ఒక 3 నెలలు 4 నెలలు ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. ఖచ్చితంగా 1 ఇయర్ పాటు ఖచ్చితంగా ఉండాలి దీని మీద. ఓకే, ఎందుకంటే మనకి ఇందులో పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అయితే పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్. ఓకే, డిస్క్రిప్టివ్ ఎస్ఐ రైటింగ్ బాగా రాయడం నేర్చుకోవాలి. సో మొత్తానికి అది ఒకటైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా అంటే ఎలిజిబుల్, ఎస్. మీరు ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నారు కదా ఫైనల్ ఇయర్, అంటే మీకు 5th సెమ్ 6th సెమ్ జరగాల్సి ఉంది. ఓకే, మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు.
అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఇస్తారు. అలాగే ఎవరైతే ఓబీసీ వారు ఉన్నారో వారికి ఎక్స్ట్రాగా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 28 ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారైతే వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 30 ఇయర్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వారికి ఏజ్ పరంగా ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. బట్ పోస్టులు అయితే కొన్ని కేటాయిస్తారు. స్పెషల్గా కట్ ఆఫ్స్ అయితే తీస్తారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి ఏంటంటే 25 వరకే, మ్యాక్సిమం 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతవరకే. మీకు స్పెషల్గా ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు ఏజ్లో. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి నిన్న జరిగిన పేపర్ అయితే చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే.